కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఆ జట్టు ఆటగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ అంటే బాలీవుడ్ తారలు మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలు కాదని ఆటపైనే దృష్టి పెట్టాలని సూచించాడు. కాగా గత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించిన గంభీర్ ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు సొంత గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్గా కేకేఆర్కు 2012-14లో టైటిల్ అందించిన అతడు ఈసారి మెంటార్గా కొత్త పాత్ర పోషించనున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నా దృష్టిలో ఐపీఎల్ అంటే ఏదో సరదాగా తీసుకునే అంశం కాదని మొదటి రోజే స్పష్టం చేశా. ఐపీఎల్ అంటే బాలీవుడ్ వాళ్ళతో కలిసి చేసుకునే పార్టీలు, విందులు, వినోదాలు కాదు. పోటాపోటీగా సాగే క్రికెట్ టోర్నమెంట్. ప్రపంచంలోనే క్రికెట్ లీగ్ల అన్నిటిలో ఈ టోర్నీ మాత్రమే సరైన దిశలో వెళ్తుందని నా విశ్వాసం. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్కు ఏమాత్రం తక్కువ కాకుండా విజయవంతంగా కొనసాగుతున్న లీగ్ ఇది అంటూ పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే మైదానంలో మన ప్రవర్తన కూడా ఉండాలి. ముఖ్యంగా అభిమానులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి పట్ల నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన ఆట తీరుతో వాళ్ళ ముఖాలపై చిరునవ్వులు పూయించే బాధ్యత కూడా మనదే. అందరితో పోలిస్తే కోల్కతా అభిమానులే మరింత విశ్వాస పాత్రులుగా ఉంటారని నా అభిప్రాయం. తొలి 3 సీజన్లో గడ్డు పరిస్థితులు ఎదురైన వారు జట్టుకు అండగా నిలిచారు. అలాంటి వాళ్లకు మనం తప్పక సంతోషాన్ని ఇచ్చేలా ముందుకు సాగాలి అని కేకేఆర్ ఆటగాళ్లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు గంభీర్.